ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఆయువు లేదని, నేను మరణించు సమయము గడియ దగ్గర పడి ఉన్నదని నీవు దిగులు చెందుచున్నావేమో. నీవు దేవుని యొద్దకు రా. నీవు నీ పాపమును ఒప్పుకొని ఎడల, పాపమును ఒప్పుకొని నీవు పశ్చాత్తాపపడిన ఎడల నీకు దీర్ఘాయువునిచ్చే దేవునిగా ఉన్నాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములు చేసే దేవునిగా ఉన్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకొని ఉన్నాడు, పశ్చాత్తాపపడి ఉన్నాడు, ప్రార్థన చేసి ఉన్నాడు, మోకరించి ఉన్నాడు, దేవుని దగ్గర అంగలార్చి ఉన్నాడు. తనకున్నటువంటి ఆ మరణ భయమును బట్టి ప్రభువైన క్రీస్తు వారికి ప్రార్థించినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ హిజ్కియా మొరను విని ఇంకా 15 సంవత్సరములు ఆయుష్నిచ్చి ఉన్నాడు. ఆ హిజ్కియా జీవించు సంవత్సరములు అధికములు చేసి ఉన్నాడు. ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. కావున దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. లాజరు మరణించినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు లాజరు యొద్దకు వెళ్ళి అతనును పిలువగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై సజీవుడై వచ్చి ఉన్నాడు. కావున నీకు నాకు దేవుని వలన దీర్ఘాయువు కలుగును, మనము జీవించు సంవత్సరములు అధికములగునని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునిలో విశ్వాసం ఉంచాలి. నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచిన ఎడల సమస్తము మనకు సాధ్యములై ఉన్నవి. బిలీవ్ ఇన్ జీసస్. నీవు దేవునిలో విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే నీకు సమస్తమును సమకూడి జరుగుటకు ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుచున్నారు. కాబట్టి మనము మనుషుల మీదను, బంధుమిత్రుల మీదను, తల్లి తండ్రి మీదను, అధికారుల మీదను మనము ఆధారపడకూడదు, మనము నమ్మిక ఉంచకూడదు. కానీ మన నమ్మిక, మన ఆధారము అంతా కూడా దేవునిలో ఉన్నది. బిలీవ్ ఇన్ జీసస్. యేసులో నీవు నేను నమ్మిక ఉంచినట్లయితే, నమ్ముకున్నట్లయితే సమస్తమును మనకు సమకూడి చేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎట్టి రోగము కలిగి ఉన్నను, నీ జీవిత సంవత్సరములు ఇక ముగించిపోయి ఉన్నవి అని నీవు తలంచుకొనినను నీవు ఏమాత్రము భయపడాల్సిన అవసరము లేదు. నీ హోప్స్ను వదులుకోవాల్సిన అవసరము లేదు. నీవు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తులో నీవు నమ్మిక ఉంచినట్లయితే నీకు దీర్ఘాయువునిచ్చే దేవుడు నీ వ్యాధి బాధలను తొలగించి, నీ రోగమును గద్దించి నీకు ఆరోగ్యమును కలుగచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను చేయవలసింది లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యందు మనము నమ్మిక ఉంచాలి. ఆయనను మనము నమ్ముకోవాలి. బిలీవ్ ఇన్ జీసస్. ఆమెన్. కావున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని నిలువబడి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుండి ఒక రోగి పడి ఉన్నాడు. ఆయన ఆలస్యమునకు, ఆయన స్వస్థపడకపోవుటకు కారణం ఏంటంటే
దేవుని అతను తెలుసుకోవాలి. అతను 38 సంవత్సరములను ఈ లోక సంబంధమైన వాటి కోసరము వ్యర్థము చేసినను ఆ యెహోవా అతని స్వస్థపరచుటకు ఆలస్యము చేసినను. ఎందుకంటే అతనిని కరుణింపవలెనని దేవుడు కోరుకున్నాడు కనుక యేసుక్రీస్తు వారి ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి 38 సంవత్సరముల నుండి పడి ఉన్న ఆ యొక్క రోగి యొద్దకు వెళ్ళి అతనితో మాట్లాడి అతనిని నీ పరిపెత్తుకుని పరిగెత్తుమనినప్పుడు అతనిలోని ప్రతి రోగ సంబంధమైన సైతాను క్రియలన్నిటినీ కూడా పారద్రోలిన దేవుడు, అతడు యేసు ప్రభు చెప్పిన విధముగానే లేచి తన పరిపెత్తుకొని పరిగెత్తి ఉన్నాడు. స్వస్థత ఎక్కడి నుండి వస్తుంది? దేవుని మీద మనము ఆశ పెట్టుకున్నట్లయితే, యేసుక్రీస్తులో మన యొక్క నమ్మిక ఉన్నట్లయితే నీకు ఏ స్వస్థత కావాలన్నా ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చే వారిగా ఉన్నారు. కాబట్టి నేను రోగశయ్య మీద ఉన్నాను, చాలా సంవత్సరములైనవి అని నీవు తలంచి ఉన్నావేమో. ఈ ఆలస్యము వెనుక దేవుడైన ప్రభువైన క్రీస్తు వారు నీకు మంచి ఈవులను, నీ మంచి కృపలను చూపడానికి ఆయన నిన్ను కరుణింపవలెనని నిలువబడి ఉన్నాడు కనుక నీవు ఏమాత్రము కూడా అధైర్యపడవద్దు. కావున నీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని నిలువబడి ఉన్నాడు కనుక నా ప్రియమైన సహోదరులారా, దీర్ఘాయువు కలుగచేయువాడు నీవు ఈయనలో నమ్మిక ఉంచినట్లయితే నీ మీద కరుణించి నీకు స్వస్థతనిచ్చి ఆరోగ్యమును దయచేసి నీవు జీవించే సంవత్సరములు అధికములు చేయు దేవునిగా ఉన్నాడు. ఆమెన్.